ముస్తఫా అయ్యా ఆ పవర్ బ్యాంక్ కొంచెం తీసిరా. ఇదిగో తీసుకొని వస్తాను సార్. ఇదిగోండి సార్, తీసుకోండి సార్. ఏంటా కేసు? సార్ అదా, అది మిస్సింగ్ కేసు సార్. అబ్బాయా అమ్మాయా? అమ్మాయి సార్, పేరు విస్మయ సార్. ఏ రోజు నుంచి మిస్ అయ్యారు? నిన్న రాత్రి నుంచి సార్. కంప్లైంట్ ఇచ్చింది ఎవరు? వాళ్ళ ఫ్రెండ్స్ సార్. ఆ అమ్మాయి పేరు ఏమన్నా? విస్మయ సార్. నిన్న ఒక యాక్సిడెంట్ జరిగింది కదా, ఆ అమ్మాయి పేరు కూడా విస్మయ కదా? తెలీదు సార్, నిన్న నైట్ డ్యూటీ నేను లేను సార్. కావాలంటే రిజిస్టర్ చూడండి సార్. కంప్లైంట్ ఇచ్చిన వారు ఉన్నారా? ఉన్నారు సార్. లోపలికి పంపించు. పంపిస్తాను సార్. ఓకే సార్, మిమ్మల్ని సార్ పిలుస్తున్నారు, లోపలికి రండి. రండి, లోపలికి రండి. రండి రండి, త్వరగా రండి. సార్ వీళ్లే సార్. నమస్తే సార్. రండి, ప్లీజ్ టేక్ యువర్ సీట్. వస్తాను సార్. ఏంటి మీ పేరు? సార్ నా పేరు శామ్, ఈమె మేరీ. మిస్ అయిన వారి పేరు? ఇస్మయ సార్. ఎంత వయస్సు? 22 సంవత్సరాలు. తను మీకేం అవుతారు? సార్ తను నా ఫ్రెండు, మేమంతా ఒకే ఫ్లాట్లో ఉంటున్నాం సార్. తనకు పెళ్లి జరిగిందా? లేదు సార్, ఇంకా అవ్వలేదు. ఏ రోజు నుంచి కనిపించడం లేదు? నిన్నటి నుంచి కనబడడం లేదు సార్. ఎవరితో అయినా ఏదైనా గొడవ గానీ లేదా లవ్ అఫేర్ గానీ ఏదైనా ఉందా? అలాంటిదేం లేదు సార్. తనని చివరిగా మీరు ఎప్పుడు చూశారు? నిన్న మధ్యాహ్నం వరకు మేమంతా కలిసే ఉన్నాం సార్. తను కాఫీ డే నుంచి స్ట్రైట్గా ఇంటికి వెళ్తానని చెప్పి వెళ్ళిపోయింది. మా ఇద్దరికి కాస్త పని ఉండడం వల్ల మేము లేట్గా ఫ్లాట్కి వెళ్ళాం సార్. మేము వెళ్ళేసరికి ఆమె ఇక్కడ లేదు సార్. పక్కనే ఏదైనా పని ఉంటుంది, మార్నింగ్ కల్లా వచ్చేస్తుంది అనుకున్నాం సార్. తెల్లవారకు కూడా రాకపోయేసరికి మేం కంప్లైంట్ ఇద్దామని వచ్చాం సార్. ఈ కారు మీ ఫ్రెండ్దేనా? సార్ సార్ ఏమైంది సార్ ఈవిడికి? నిన్న మీ ఫ్రెండ్ కార్ డ్రైవ్ చేసుకుని వస్తుండగా ఎవరో గ్యాంగ్ అటాక్ చేశారు. తన కారు మీద కోడిగుడ్లను విసిరారు. కంగారులో ఏం చేయాలో అర్థం కాక మీ ఫ్రెండ్ చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేశారు. గ్లాస్ మీద కోడిగుడ్డు పడేసరికి రోడ్డు సరిగ్గా కనిపించకపోవడంతో కంట్రోల్ మిస్ అయింది. పెట్రోల్ ట్యాంక్ లీక్ అయ్యేసరికి బండి కాలిపోయింది. ఆ అగ్ని ప్రమాదంలో మీ ఫ్రెండ్ స్పాట్ డెత్ అయ్యారు. ఎందుకైనా మంచిది మీరు ఒకసారి వెరిఫై చేసుకోండి. కుమార్ కుమార్ సార్, వీళ్లను మార్చరికి తీసుకువెళ్ళి నిన్న యాక్సిడెంట్లో చనిపోయారు కదా, ఆ అమ్మాయి బాడీని ఐడెంటిఫై చేయించండి. ఫార్మాలిటీస్ ఏమైతే ఉన్నాయో అవన్నీ తొందరగా కంప్లీట్ చేయండి. ఓకే సార్. ప్లీజ్. హలో, నేను ఫారెన్సిక్ డాక్టర్ విశ్వనాథ్. చెప్పండి విశ్వనాథ్. అశోక్, నిన్న విస్మయ యాక్సిడెంట్ కేసులో శాంపిల్ పంపించారు కదా, అది నేను తిరిగి పంపించడానికి ప్యాక్ చేస్తున్నప్పుడు ఖాళీ టిన్ లోపల ఒక బ్లడ్ స్టెయిన్ క్లాత్ పీస్ దొరికింది. ఆ క్లాత్ పీస్లో ఉన్న బ్లడ్ శాంపిల్కి విస్మయ బ్లడ్కి మ్యాచ్ అవ్వటం లేదు. క్లాత్ పైన ఉన్న బ్లీడింగ్ ప్యాటర్న్ చూస్తే ఎవరో జెంట్స్ యూజ్ చేసిన కర్చీఫ్లా అనిపిస్తుంది. వెరీ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఆ బ్లడ్ శాంపిల్లో డ్రగ్ కంటెంట్ ఉంది. అండ్ ఇట్స్ స్కోపలోమైన్. ఓ, స్కోపలోమైన్ చాలా రేర్గా దొరికి డ్రగ్ అది. అవును, ఇది ఇండియాలో ఉపయోగించడం చాలా రేర్. ఎందుకంటే ఇందులో టాక్సిక్ లెవెల్స్ చాలా హైగా ఉంటుంది. అండ్ ఇట్స్ ఎక్స్పెన్సివ్ టూ. అంటే ఆ కార్లో విస్మయతో పాటు ఎవరో ఉన్నారు, అది మగవాళ్ళ అయ్యుండొచ్చని మీరంటున్నారు? ఎస్, హీ మస్ట్ బి అ వెరీ రిచ్ గాయ్ ఆర్ అ డ్రగ్ డీలర్. థ్యాంక్ యూ విశ్వనాథ్. వేరే ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరికితే మీకు ఫోన్ చేస్తాను. సరే అశోక్, ఎనీ టైం.